ఇది ఫస్ట్ కేసు, సెకండ్ కేసు ఒకటి అక్కడ బెల్లంపల్లిలో అయింది. ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శ్రీమతి ఎం రాజేశ్వరి, తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కడెం మండలం నిర్మల్ జిల్లా గారు బాధితుడు కడెం మండలం కొత్తపడగ గ్రామస్తుడు లసిట్టి రాజన్న వద్ద నుండి 9,000 రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ శ్రీ ఎం చిన్నయ్య గారి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినారు. తహసీల్దార్ గారిని బాధితుడు తన పెదనాన్న లసిట్టి పెద్దభూమరాజం పేరిట ఉన్న సర్వే నెంబర్ 376/2లో 5 గుంటలు, సీరియల్ నెంబర్ సర్వే నెంబర్ 373/3/2లో 24 గుంటల భూమిని తన పేరిట మరియు సర్వే నెంబర్ 376/2లో 6 గుంటల భూమిని తన తమ్ముడు లసిట్టి సురేష్ పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి వారం క్రితం తహసీల్దార్ గారిని కలవగా అటు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. అయితే నేను లంచం ఇచ్చుకోవాలని చెప్పేసి బాధితుడు తిరిగి వెళ్ళి నిన్న మళ్ళా మా ఏసీబీని ఆశ్రయించగా నిన్న మళ్ళీ 9వ తారీఖు నాడు మళ్ళీ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ డీళ్ల కోసం తహసీల్దార్ రాజేశ్వర్ గారిని కలిసి బతిమాలుకుంటే లంచాన్ని 15,000 నుంచి 9,000 రూపాయలకి తగ్గించి అది ఈరోజు తీసుకురమ్మని చెప్పారు. ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఈరోజు తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా 9,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినారు. అవినీతిని అదుపు చేసే విషయంలో ప్రజలు అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ నెంబర్ 9154388963కి ఫిర్యాదు చేసి సహకరించారని చెప్పేసి కోరుతున్నా. వీళ్ళిద్దరిని కూడా తహసీల్దార్ గారిని డిప్యూటీ తహసీల్దార్ గారిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. రిమాండ్